అజామిలుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్రదేశములో శివార్చకుడుగా ఉండేవాడు. ఆ జన్మలో కూడా స్నానసంధ్యాచరణాది రహితుడు, దైవేతర చిత్తుడు, దైవద్రవ్యాపహరి అయి ఉండేవాడు. బ్రహ్మనుడయి ఉండికూడా ఆయుధపాణియై దుష్టులతో స్నేహమును చేస్తూ తిరిగేవాడు. అర్చకుడయి ఉండికూడా వివిధాభరణభూషితుడై స్వేచ్ఛావిహారాలు చేసేవాడు. బహుభాషియై యవ్వనములో ఉండేవాడు. ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రహ్మణుడుండేవాడు. అతడు దరిద్ర పీడితుడై అన్నము కొరకై పట్టణములు పల్లెలు తిరుగుతూ యాయవార వృత్తిని అవలంబించియున్నాడు. ఒకానొకసారి అతగాడు తనకు లభించిన యాయవార వస్తుజాలాన్నంతటినీ మోసుకుని వచ్చి భార్యను పిలిచి, చాలా ఆకలిగా ఉంది, సత్వరమే వంటచేయి, ముందు కాసిని మంచినీళ్ళియ్యి, అవి త్రాగి రవంత ఉపశాంతిని పొందుతాను అన్నాడు. కాని యవ్వనమదాశ్రితయై ఉన్న ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన జారుని గురించే తలపోస్తూ ఉండిపోయింది. ఆ తరువాత ఏం జరిగింది? అజామీలుడు ఎలా జన్మించాడు? తెలుసుకోవాలంటే క్రింద ఉన్న లింకును క్లిక్ చెయ్యండి.